రైట్. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ అయితే ఇటు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? చాలని ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించడం జరిగింది. ఆగస్టు 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుందని చెప్పేసి షెడ్యూల్ లో పేర్కొనడం జరిగింది. 7వ తేదీన దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కాబోతా ఉంది. 21వ తేదీ వరకు కూడా నామినేషన్ వేయడానికి అవకాశం కల్పిస్తూ షెడ్యూల్ లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా స్క్రూటినీకి సంబంధించి అదేవిధంగా ఇవన్నీ కూడా ఇందులో షెడ్యూల్ లో పేర్కొనడం జరిగింది. 9వ తేదీన ఇది ఒక ఎన్నిక ఉంటుందని చెప్పి కూడా తెలుస్తోంది. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ఉంటుందని చెప్పేసి ఎన్నికల సంఘం తన షెడ్యూల్ వివరించడం జరిగింది. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి ఇటీవల ఏదైతే జగదీప్ ధన్కర్ రాజీనామా చేశాడో ఆయన అనూహ్యంగా రాజీనామా చేయడంతో ఈ యొక్క ఎన్నిక అనివార్యమైంది. ఆయన అనారోగ్య కారణాల వల్ల రాజీనామా చేస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. జూలై 21వ తేదీన ఆయన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన పదవీ కాలం 2027 ఆగస్టు 10వ వరకు కూడా ఉన్నప్పటికీ కూడా 2 సంవత్సరాల ముందుగానే అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తూ ఆయన తప్పుకుంటున్నట్టు ప్రకటించడం జరిగింది. రాష్ట్రపతి కూడా ఆయన రాజీనామాను వెంటనే ఆమోదం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నట్టయితే 2022 ఆగస్టులో ధన్కర్ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. అయితే ఈ రాజీనామాతో ఖాళీ ఏర్పడింది. వెంటనే దీన్ని ఫిల్ చేయాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ఆ షెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్టయితే ఈ ఎన్నికకు సంబంధించి పార్లమెంట్ లో ఉన్నటువంటి లోక్సభ, రాజ్యసభ ఎంపీలు ఈ ఎన్నికలో ఎలక్టోరల్ సభ్యులుగా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు. ప్రధానంగా ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించేందుకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోదీకి ఇటీవల నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే న్యాయశాఖను కూడా సంప్రదించి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సమ్మతి మేరకు ఈసీ నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ సెక్రటరీ జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి గరిమా జైన్, అదేవిధంగా సెక్రటేరియట్ డైరెక్టర్ వినయ్ కుమార్ సహాయ రిటర్నింగ్ అధికారులుగా ఉంటారు. ఈ ఎన్నికను వాళ్ళు పర్యవేక్షిస్తారని చెప్పేసి కూడా ఇప్పటికే ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. మొత్తానికైతే ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు.